అన్న పుష్ప 2లోని హైలైట్ సీన్ ఆడియన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తే థియేటర్లు తగలడిపోతాయి అన్న సీన్ ఏముంటుందన్న మీకు బాగా తెలుసు, మీకు ఒక యాక్టర్గా బాగా నచ్చిన సీన్? నాకు తెలిసి జాతర సీనే. అదేం తెలుసా, నాకు తెలిసి మనకందరికి తెలిసిందేలే 1.5 hour ఖచ్చితంగా 2 hours పడుతుంది మేకప్ చేసుకోవడానికి సార్కి డెఫినెట్లీ. నిజంగా మేమన్నా ఒకసారి 7:30కి 7కి అట్లా రీచ్ అవుతాం లొకేషన్కి. 6:30 కల్లా సార్ లొకేషన్లో ఉంటారు. అయిపోయి ఆయన మేకప్ వేసుకొని విత్ మేకప్తో 8 o'clock కల్లా రెడీగా ఉంటారు. ఆయన రెడీ అయిపోయిందా, రెడీయా ఇంకా జోష్ వచ్చింది అనుకో బ్రో, నిజంగా చెప్తానా. నేను ఒక కల్లారా ఒక సీన్ చేశా, చాలా అంటే టఫ్. అంటే ఆయన డ్యాన్స్ మామూలుగా స్టైలిష్ స్టార్కి ఆ సార్కి తెలుసు మనకు, ఆయన డ్యాన్స్ చేస్తారు. కానీ నేను అనుకున్నా అంత చాలా దూరం నుంచి ఆయన రావాలన్నమాట. అక్కడి నుంచి ఆ సీన్ చేయాలంటే నేను అనుకున్నా ఏంట్రా బాబా నుంచి అంత దూరం నుంచి ఇటు వస్తారా అని చెప్పి నేను వాళ్ళు రమేష్ అని మా ఫ్రెండ్ దాంట్లో చేశాడు, సార్ దగ్గర ఉంటారు, బన్నీ సార్ దగ్గరే. మనోడు కూడా దాంట్లో ఫ్రెండ్గా చేశారు. దాంట్లోనే మనోడు అడిగా ఏంది మావా అక్కడి నుంచి చేయాలంటే కష్టం కదా, నువ్వు చూడు తెలుస్తుంది నీకే అన్నాడు. నిజంగా చేశారైనా. అంటే ఒక ఆర్టిస్ట్కి చేసేటప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు ఎవరు కూడా. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ కానీ ఇప్పుడు చేసినప్పుడు డైలాగ్ చెప్పినప్పుడు హ్యాప్ అన్నాడు అనుకో, వాడి మైండ్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అంటే తెలియదు అంటారు నేను ఇప్పుడు అనుకుంటాడు, ఆ మూడు నుంచి బయటకు వచ్చేస్తాడు. సో అలా చేసేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు బ్రో. ఆయన సైలెంట్ ముందే చెప్పేస్తారు, సైలెంట్ ప్లీజ్. మనకు సినిమా ఇంపార్టెంట్, సినిమా చేయాలి, మనం బాగా చేయాలి, మనం చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి అనేది చాలా అబ్జర్వ్ చేస్తారు ఆయన. అది చేస్తా అంటే ఆ సీన్లో ఒక్కొక్కటికి గూస్ బంప్స్ వచ్చాయి చూడండి, మామూలుగా ఉండదు. నిజం చెప్తాను, రేపు సినిమా నేను ఒక ఏదో మొన్న ఒక సీన్లో ఫైట్లో పట్టుకున్నాను గట్టి పట్టుకుంది నేనే. ఆయన మామూలుగా బండ అంటాను నన్ను, బండా గట్టిగా పట్టుకుంటావు బండా అంటాడు ఆయన. లేదు సార్, సారీ సార్ అదే అంట. చూసుకో బండా మెల్లగా పట్టుకో, నాది కూడా కిందే చూసుకో, మరి యాక్టింగ్ చేస్తే చాలు బండా అంటాడు. ఓకే స్వామి అంటాను అట బండ. ఇప్పుడు నిన్న ఒక క్లైమాక్స్ జరిగింది, మేము 1 గంట దాకా చేసాం భయ్య. అంటే మా వృత్తి ఇది, మా పని మేము చేస్తాం. ఎంతసేపు అయినా రేపు 3 రోజులు కంటిన్యూ చేయమని మా చేయగలి మాకు ఉంది. మాకు ఎనర్జీ పైవాడు ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు స్వామి. అందరు ఇక్కడ ప్రతి ఒక్కడు కష్టపడినోడే. మిగతా వాళ్ళు ఇంకా కొంతమంది రాలేదు, కానీ రమేష్ రాలేదు, రాజశేఖర్ రాలేదు, ఇంకొకడు మన వర్ధన్ రాలేదు, రజనీ రాలేదు. అంటే వాళ్ళు ఏదో వర్క్ మీద రాలేదు. రామ్ పటాస్ రాలేదు. మనోడు జగ్గు అంటే క్యాష్ అది సపరేట్ మామ, అది మా ఒక బ్రాండ్ వేరే కాబట్టి సో ఓకే. సో మన వాళ్ళు రాలే, అందరూ ప్రతి ఒక్కరు కష్టపడినాడే. సో అలా మేము నిన్న ఒక సీన్ చేసేటప్పుడు సారు బన్నీ సార్ ఇట్లే వచ్చారు, చూస్తున్నారు. నేను చూసా, అందరు అబ్జర్వ్ చేశారు, అందరు చేసి ఉంటారు. నాకు అనిపించింది ఈయన ఏదో చెప్పబోతున్నాడు రా బాబు అని. ఎమోషనల్ అవుతున్నారు, నిజంగా ఎమోషనల్ అయ్యారు ఆయన. వచ్చారు మా గ్యాంగ్ దగ్గరకు వచ్చి, మీకు ఎప్పుడు దాకా చెప్పారు షూట్ అన్నారు. మాకు చెప్పారు స్వామి ఒక 16-18 దాకా చెప్పారు ఆయన అని చెప్పి అంటే చెప్పారు సార్కి. చెప్పారు సార్ అంటే ఐ థింక్ ఈరోజు లాస్ట్ అనుకుంటా అన్నారు. నిజంగా ఎమోషనల్ అయ్యారు, మేము కూడా ఎమోషనల్ అయిపోయాము. మీకు కూడా ఉండకపోవచ్చు అని అన్నారు. అదేంద్ర మనకు చెప్పారు కదా ఇంకో 2 రోజులు ఉంటారు అదే అనుకున్నాం. బట్ సారు ఆ రోజు మాకు నిన్న మీరు నాతో పుష్ప 2 జర్నీ చేసి ఇన్ని 4 years మాకు ఈ సినిమా కోసం డెడికేషన్ చేసి మీరందరూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా ఇబ్బంది పెట్టింటే సారీ, అందరికీ సారీ అని. ఎంత హైకి ఇప్పుడు ఎదిగే కొద్దీ తగ్గాలంటారు, అటువంటి వ్యక్తి అల్లు అర్జున్ సార్. సో ఆయన చెప్పేలాగా మేము కూడా కొద్ది ఎమోషనల్ అయ్యబ్బా, నిజంగా ఎమోషనల్ అయ్యా. ఎందుకంటే మేము 4 years ఆయన చూస్తూ ఉన్నాం కదా, చూస్తా అంటే ఆయన ఇప్పుడు ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే నేను నిజంగా చెప్తాను బ్రో, బస్సులో వచ్చినప్పుడు ఒకసారి షూటింగ్కి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆయన పేరు రాసుకున్నాడు. ఒరే ఏంట్రా నీకు పిచ్చారా అన్న. నాకు పిచ్చేనా ఆయన అంటే అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఒకసారి ఫోటో ఇప్పినా అంటే సరే తమ్ముడు నేను పక్కా చెప్పలేను, ఎందుకంటే ఆయన బిజీ ఇక్కడెక్కడో షెడ్యూల్గా తిరుగుతూ ఉంటారు, మాకు తెలియని వ్యక్తి. సో అట్లాంటి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు మనకు అదృష్టం నిజంగా చెప్పాలంటే. మనం ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడికో వచ్చి నుంచి వచ్చి మనకి యాక్టింగ్ రాకపోయినా మనకు మా పెద్దయినా మా పులి సుకుమార్ సార్ చెప్పి ఇలా కాదురా ఇలా చేసుకోండి ఇలా చేయాలి అని చెప్పిన తర్వాత మేము చేసుకుంటూ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సార్ పక్కన చేసామంటే ఇది మాకు గ్రేట్ ఏమంటారు అచీవ్మెంట్ అబ్బా. మనకి పెద్ద ఇంగ్లీష్ మాకు వచ్చేసి తర్వాత వస్తుంటే మళ్ళీ వెళ్ళారు సార్. నేను కూడా కొద్దిగా ఎమోషనల్ అయ్యా, అందరం ఎమోషనల్ అయ్యాము సార్.
లవ్ యూ సార్ అది దాని సార్ వచ్చేసి బండా నేను ఒకసారి ఏదో చెప్పాను కదా ఫైట్ సీన్లో అంటే ఏమనుకోవద్దు మనసులో పెట్టుకోవద్దు స్వామి మీరు నన్ను బండా అని పిలవడం అదృష్టం దానికంటే మనం మించిదేముంది అంతే కదా సో సార్ మా ఏమట్టు అనుకోం సార్ మేము ఇంకా మీతో వర్క్ చేయాలనుకుంటున్నాం మేము ఇప్పుడు కాకపోతే మరి మీ నెక్స్ట్ సినిమాకి వచ్చినా ఎగబడతాం వచ్చేదే మేము మళ్ళీ వచ్చాం ఆఫీస్ కూడా పోతాం కలుస్తాం సార్తో మళ్ళీ కలవాలి ఇంకా సార్ వచ్చేసి మళ్ళీ అన్నారు మాకు ఒకరోజు రండి అందరూ కలవాలి మీతో డెఫినెట్గా కలుస్తాను మీతో అని చెప్పి అన్నారు అదే మాకు పెద్ద అదృష్టం మాకు ఇంక దానికంటే మించిదేముంది సో ఇంకోటి చెప్పాలంటే ఆయన వర్క్ అంటావా చెప్పాల్సిన అవసరం నేను చెప్పాను కదా 2 hours పడుతుంది బ్రో ఖచ్చితంగా ఆయన మేకప్ వేసుకుని అదంతా జాతర సెటప్కి నాకు తెలిసి టఫ్ అది చాలా ఎంత చిన్న మాకుంటుంది తెలుసా రేపు ట్రైలర్ వస్తుంది చూడండి ట్రైలర్లో కోయడమే మామూలుగా ఉండదు నిజంగా చెప్తారా మామూలుగా ఉండదు బ్రో సినిమా అంటావా అది వేరే లెవెల్ నేను అంటే నేను ఖచ్చితంగా నేను చెప్పలేను పైవాడు దయదలిచినాడు అనుకో అందరి దయదలిచి ప్రేయర్ ఉంటే దయదాక్షిలు ఉంటే కన్నా ఆస్కార్ అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నాను సార్కి మా సుకుమార్ సార్కి మా పెద్దానికి అండ్ మా అల్లు అర్జున్ సార్కి కాంబినేషన్ అయితే చెప్పాల్సి ఉంది ఆర్య 2 అని ఇచ్చి రఫ్ నుంచి వచ్చేసినారు ఇప్పుడు పుష్ప 2 కూడా రఫ్ చేస్తారు అది ఒక హిస్టరీలో తెలుగు ఇండస్ట్రీలో అట్లా రాసి పెడతారు పుష్ప 2 అని ఖచ్చితంగా రాసి పెడతారు ఖచ్చితంగా ఇది అండ్ డెడికేషన్ అంటావా టైం ఫాలో చేయాల్సిందే మనం ఇప్పుడు వచ్చినాము మనం వచ్చినాం చెప్పలేదా చెప్తారు ఖచ్చితంగా కానీ ఏంటంటే సారు ఆయన అవసరం అంటే అంతే కదా ఆయన హీరో ఆయన చెప్పినప్పుడే వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ సార్ సెట్లోకి వస్తారు మళ్ళీ రుద్దుతారు 10 నిమిషాల తర్వాత షార్ట్ అయిన తర్వాత మళ్ళీ పెట్టు కమాన్ ఇక్కడ మచ్చలేదా రా తొందరగా చేయాలి అని మూడులో ఉంటాడు ఆయన ఒక మూడులో ఉంటే రఫ్ అని చేస్తాడు నిజంగా రఫ్ మామూలుగా ఉండదు పట్టపట్టు లేచిపోతాయి షాట్లు సో అట్లా చేసుకుంటూ వచ్చిన సారు బన్నీ సార్ బట్ మాకందరికీ బాగా మాడతాడయ్యా అంటే యాక్టింగ్ అయిపోయినంత షార్ట్ అయిపోయినంత వరకు ఆ మూడ్లో ఉంటారు ఎవరైనా కూడా ఒక ఆర్టిస్ట్ అయినా కొంతమంది భయం కూడా ఉంటుంది సారు ఇప్పుడు సుకుమార్ సారు క్షణక్షణం మారిపోతాయి మామూలే సార్ ఏంటారు స్వామి క్షణక్షణం మారిపోతాయి అని అనుకుంటారు కానీ క్షణం మారుతుంది ఏంటంటే ఎందుకు ది బెస్ట్ రావడానికి రేపు సినిమా చూసిన తర్వాత మనం అనుకున్నారా స్వామి ఆ రోజు ఎందుకు నేను మారుతాను కానీ మార్చింది ఎందుకు ది బెస్ట్ రావడానికి సో అందుకు సార్ కూడా మార్చుకుంటూ పోతుంటాడు సూపర్ అన్న 9 minutes వీడియో ఇక్కడ చేస్తాడు చాలా రోజులు మిస్ అయ్యిందండి ఎంఎస్ అని ఇప్పుడు కవర్ చేశాడు